వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న ఏపీ ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా కోహిర్ శివాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి. గిరిజన తాండాలో మారుమ్రోగిన శివనామ స్మరణ. సేవాలాల్ దీక్ష చేపట్టిన గిరిజనం. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా కొత్తపల్లిలో దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో సుమారుగా 3000 మంది సేవాలాల్ దీక్ష స్వీకరించారు. మహాశివరాత్రి మొదలుకొని శ్రీరామనవమి వరకు 41 రోజుల పాటు దీక్ష చేపడతారు. దీంతో బంజారా లంబాడీలు నివసిస్తున్న తాండాలు సేవాలాల్ నామంతో మారుమోగిపోతాయి. ఆధ్యాత్మికతతో ప్రారంభమైన ఈ దీక్షలు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి. సేవాలాల్ దీక్ష స్వీకరించడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరిగి మద్యం లాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి, యువత ఆధ్యాత్మిక భావనతో సన్మార్గం వైపు నడిపించడానికి దోహదపడతాయి. ఈ 41 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2 లక్షల మంది భక్తులు సేవాలాల్ దీక్ష స్వీకరిస్తారు. मारवी काढो ना జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్ దీక్షను శివరాత్రి నుంచి శ్రీరామనవమి వరకు 40 రోజులుగా మేము దీక్షలు పాటిస్తాము. ఈ దీక్షలు పాటిస్తే ధనవంతులైతారు, విద్యావంతులైతారు, మరియు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతారు, అనారోగ్యంగా ఉన్నవారు మంచిగా అవుతారు. కాబట్టి అందరం కూడా దీనికి మేము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఒకటే టైం భోజనం చేస్తాము. మేము మళ్ళా నేల మీద పడుకుంటాము. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు దూరంగా ఉంటాము. 40 రోజులు ప్రశాంతంగా దీనికి మేము గడుపుకుంటాము. ఇందులో రోగాలు, వ్యాధులు ఉన్న వారికి షుగర్ ఉంటే కాళ్ళకి చెప్పులు ఉండవు కాబట్టి షుగరు, బీమారు కూడా తక్కువ అవుతాయని మా గురువు ఆచారంతో మేమందరము దీనికి పాటించి శ్రీరామనవమి, మహారాష్ట్ర శివరాత్రి నుంచి శ్రీరామనవమి వరకు మేము దీనికి ఒక పుణ్యక్షేత్రం అనుకొని పాదయాత్రలతో పోయేది. కానీ ఇప్పుడు అందరం అక్కడికి పోయి మాలను. ఉగాదికి అందరికీ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ నుంచి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇల్లు ఇచ్చింది లేదన్నారు. 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు అవుతుందన్నారు. తప్పనిసరి అయితే తప్ప అసైన్డ్ భూములను తీసుకోవద్దని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేవారికి పరిహారం ఇచ్చి భూసేకరణ చేస్తున్నామని వివరించారు. అందరికీ ఇళ్ల పథకంలో జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 7,700 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. 2,000 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా భూసేకరణ జరిపేది లేదని పేర్కొన్నారు. విద్య, వైద్య, దేవాదాయ, వక్బోర్డ్ భూములను సేకరించలేదని వివరించారు. అసైన్డ్ భూములను రైతుల అంగీకారంతోనే అవార్డు ప్రకటించామని తెలిపారు. ఎక్కడ మనకు అవైలబిలిటీ, శాండ్ అవైలబిలిటీ ఇది వరకు ఎక్కడెక్కడ మనకి ర్యాంపులు ఉండేవి. మరి ఏవైట్లకి ప్రభుత్వ అనుమతి, వివిధ డిపార్ట్మెంట్ అనుమతులు ఇచ్చిన ఉన్నాయి. దాదాపు ఇంకా 13 ర్యాంపులకు అనుమతి ఇచ్చింది. అవన్నీ కూడా వెంటనే ఓపెన్ చేయమని, వెంటనే ఓపెన్ చేస్తే మనకున్నటువంటి కొద్ది సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయని దానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని దృష్టి సందర్భంగా దానికి షార్ట్ సప్లై కారణం ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం, సప్లై కొంచెం తక్కువగా ఉంటాయి. 2 ప్రధానమైనటువంటి కారణాలు. అందుచేత కొత్త ర్యాంపులు ఇమ్మీడియట్గా 13 ర్యాంపులు పర్మిషన్ వచ్చినాయి. ఇంకొక 5-6 ర్యాంపులకు మొదలు అవసరమైన అనుమతులు తీసుకుని అవి కూడా ఓపెన్ చేస్తే ఈ ఇసుక సమస్య అనేది జిల్లాలో ఉండదు.
ఇప్పటికే చాలా వరకు తీరినప్పటికీ కూడా అవి కూడా వెంటనే ఓపెన్ చేయమని ఈ సమావేశంగా వారికి నిర్ణయం తీసుకోవడం జరిగింది విషయం తెలియజేస్తున్నాను. ఇక రెండవ పంట వాటర్ సప్లై ఎందుకు స్కేర్సిటీ వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి మరి పైపులు వేశారు కాపర్ డ్యామ్. ఆ కాపర్ డ్యామ్లో వేసిన పైపులు కొద్దిగా ఉన్న లెవెల్ కంటే ఎక్కువ అంత్యాత కొద్దిగా నీళ్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి కలెక్టర్ గారు కూడా ఈఎన్సీ గారితో ఎస్సీ పోలవరంతో కూడా మాట్లాడి అది ఇప్పటికే రెక్టిఫై అయిపోయింది. ఆ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం లేదు. దానికి సఫిషియెంట్గా రెండవ పండుగ నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎక్కడ తక్కువ లేవు. మనకు అప్ స్ట్రీమ్లో మనకి అవసరానికి మించే మనకి వాటర్ వస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అబ్స్ట్రక్షనల్ నీళ్ళు రాలేకపోయింది తప్ప అందుకంటే మనకి ఇబ్బందికరం పరిస్థితులు ఏం లేవు. అది కూడా పూర్తిగా షార్ట్ అవుట్ అయింది. ఇక మూడవది ఇళ్ల స్థలాలకు వస్తాయి. మనకు ఉగాది రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడలోనే వచ్చి మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది మనం ప్రారంభించవచ్చు. దానికి మన జిల్లాలో అయితే 3,30,000 మంది లబ్ధిదారులు. ఈ 3,30,000 మంది లబ్ధిదారులకు కూడా వీలైనంత వరకు మీకు తెలియదు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగతా 11 జిల్లాల్లో లేని ప్రాబ్లం మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. నేను ఫోన్ కూడా చెప్పాను వాళ్ళకి. ఒక పక్కనే ఉదయం నుంచి నిన్న గారి ఎండి గారి రిపోర్ట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా 20 లక్షలకు మించి ఎన్ని సంవత్సరాలకి ఈ 40 సంవత్సరాలకి. కానీ మనం ఈ 7 మాసాల సమయంలోనే 25 లక్షలు ఇస్తున్నాం. 40 ఇంకా ఎవరు పర్మిషన్ కావాలి అది దాని మీద మనం చర్యలు తీసుకోవాల్సిన ఇంత మనం ఒక విధంగా చెప్పాలంటే మరి ఇటువంటి పరిస్థితిలో కూడా దాని గురించి ఎత్తుకోవాలని చేయట్లేదు. ఒకటి అందులో ఒత్తిడిగా ఉంటుంది రైతాంగం చేసినట్టయితే. రెండు ఇప్పుడున్న మనం జరుగుతున్నటువంటి విధి విధానంలో ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో బాది గ్రామంలో మహాశివరాత్రి జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది. జుగ్నాక్ వంశీయులు మహాశివరాత్రి పూజ 24 కాలదహి ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రత్యేకత శాతవాహనుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో శివుడు, గణపతి, సరస్వతి, నాగోబా విగ్రహాలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం ఆలయానికి చెందిన నంది విగ్రహాలు ఆలయంలో ప్రత్యక్షమైందని జుగ్నిక్ వంశస్థులు చెబుతున్నారు. అందుకే నందీశ్వర ఆలయంగా పిలుస్తారు. 74 ఏళ్లుగా ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతోంది. మనసులో ఏదైనా కోరుకుంటే ఆలయానికి వెళ్లి నందీశ్వరుడి విగ్రహాన్ని పైకెత్తుతారు. నా కోరిక తీరేదైతే నందీశ్వరుడి విగ్రహం చాలా సులువుగా పైకి లేస్తోంది, లేదంటే కదలదని భక్తుల యొక్క నమ్మకం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో అతి పురాతనమైన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే శివ కళ్యాణోత్సవాన్ని వేద పండితులు సిరిగే రమేష్ శర్మ, తోకల వంశీ, వెంకటాపూర్ కాలనీ ప్రజలు దాదాపుగా 5,000 నుంచి 10,000 మంది భక్తులు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితులు
పార్వతీ పరమేశ్వరులకు వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ప్రముఖ అకౌంటెంట్ శ్రీనివాసరావు దంపతులు ఆదిదేవుడైన మహాదేవునికి వెండి బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కోరేపల్లి రామేశ్వరరెడ్డి దంపతులు, పిఎస్సి చైర్మన్ మరియు దేవాదాయ శాఖ మంత్రి తమ్ముడు మురళీధర్ రెడ్డి, వారి దంపతులు, సోన్ సిఐ జీవన్ రెడ్డి దంపతులు మరియు వెంకటాపూర్ శాంతినగర్ విజయనగర్ కాలనీ ప్రజలు కూడా పాల్గొన్నారు. మొట్టమొదటిగా శివ కళ్యాణాన్ని చేసుకుంటాము. దీని తర్వాత రామనవమి రోజు ఆ యొక్క రాముని యొక్క కళ్యాణం చేసుకుంటారు. కాబట్టి ఒక్కసారి శంకరుడికి మనస్కారం చేసుకోండి. సమరపాకుతో స్వామి వారిని ముట్టాలి. మీరు అమ్మాయి తరపు నిలబడండి, మీరు అబ్బాయి తరపు ఒకసారి స్వామి వారిని ముట్టండి. అక్షర పూజ కానీ అక్షితలు వేయండి. అక్షర పూజ కానీ కుంకుమ కుంకుమ దండలు పెట్టండి. ఫస్ట్ అమ్మవారికి పుస్తక అమ్మ మీరు చేయండి. మాటలు చేయండి. దండ ద్వారా భోజనం కానీ అక్షరే పూజ కానీ ఆకాశంలో అది కాళ్ళ పట్టుకోండి. అమ్మ అప్పుడు చేతికి ఇవ్వండి. మా చేతిలో మాత్రమే వాడాలి. అది నేను కేవలం మామూలుగా జరగలిగాలంటే నిర్మల్ జిల్లా మూథోల్ నియోజకవర్గంలోని భైంస, భామిని, కుంసారా తదితర గ్రామాల పలువురు లబ్ధిదారులకు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి తన నివాసం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురై ఉన్నత వైద్యం పొందిన వెంటనే సీఎం సహాయ నిధి నుండి ఆసుపత్రి ఖర్చులను అందించడం జరుగుతుందని అన్నారు. వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల మండలాల నుండి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి ఏర్పాట్లు పూర్తి చేశారు.
జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతారెడ్డి, గ్రామ సర్పంచ్ బత్తిని రాజేశం, ఉప సర్పంచ్ కాటిపల్లి రాజశేఖర్, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి గంగారెడ్డి, అల్లంకొండ చంద్రసియాబు తదితరులు పాల్గొన్నారు. कामेश्वरो वै शिवनो वदातु कुबेराय वै शिवनाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं राज्यमादे सत्यमयम् ईशान सर्वं सर्वज्ञानपूर्णं सर्वज्ञाननिवारणं नमस्ते वसुनमो श्री पार्वतीराजेश्वर नागेश्वर स्वामी पादोदरे लक्ष्मीशानां सूर्याभां सर्वेश्वरे सर्वं सर्वभां పక్కన బాగుండు అరే బాగుండు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. భాగీరథి దక్షిణామూర్తి దీక్షితులు సద్భావన ట్రస్ట్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి దీక్షితులు అనుగ్రహ భాషణ చేశారు. అనంతరం రథోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని రథాన్ని లాగారు. మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కెఎం మాణిక్రావు, భూపాల్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎండి ఫరీరుద్దీన్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తమ్మి మీరే అడ్డం ఉంటే ఎట్లా? इस टूर्नामेंट की इब्तिदाई तकरीब में चेयरमैन जनाब राजमंत्री साहब से गुजारिश की जाती है वो भी स्टेज पर तशरीफ लाएं। शुक्रिया का मौका इनाद फरमाए हैं और आपने हमारे साथ ताउन फरमाया। क्रिकेट के शायद भी हैं और एक बेहतरीन खिलाड़ी भी माने जाते थे।
కూడా దసరా ఉత్సవాలు అయితే ఆడింది దసరాకు భజన కూడా అయితే మూడు నాలుగు మీటింగ్ వచ్చినాయి మోదంపురం ఎక్కడైతే ప్రభుత్వ నిబంధనలు పాటించని మాంసం మరియు చేపల దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ రమేష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని చికెన్ స్టాళ్లను స్పెషల్ ఆఫీసర్ రమేష్ మరియు మున్సిపల్ కమిషనర్ ఓబులేస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని పలు చికెన్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు వారికి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డు పక్కన ఉన్న చికెన్ మాంసం చేపలు విక్రయించే దుకాణాలను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. చికెన్ వ్యర్థాల వల్ల పారిశుద్ధ్యం లోపిస్తుందని అన్నారు. పరిశుభ్రత పాటించని దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి దుకాణాల్లో కొనుగోలు చేయరాదని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రేపటి నుంచి పెట్టొద్దు ఇక సీట్ చేసి సరే అన్న నేను ఇక్కడ బస్ స్టాండ్లో బయలుదేరుతున్నాను ఎప్పుడైనా సరే అన్న నేను ఇక్కడ బస్ స్టాండ్లో బయలుదేరుతున్నాను ఎప్పుడైనా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చికెన్ మరియు ఫిష్ మటన్ స్టాల్స్ దర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆరుబయట ప్రాంతాల్లో ఫిష్ను ఎక్కువగా అమ్ముతుండడం వల్ల అది అపరిశుభ్రంగా ఉండి ఆ అపరిశుభ్ర చికెన్ మటన్ తినడం వల్ల ప్రజలకు అనారోగ్యం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి నివారించాలని గతంలో అనేక పలుమార్లు కూడా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చికెన్ మరియు ఫిష్ మటన్ స్టాల్స్ దర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆరుబయట ప్రాంతాల్లో ఫిష్ను ఎక్కువగా అమ్ముతుండడం వల్ల అది అపరిశుభ్రంగా ఉండి ఆ అపరిశుభ్ర చికెన్ మటన్ తినడం వల్ల ప్రజలకు అనారోగ్యం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి నివారించాలని గతంలో అనేక పలుమార్లు కూడా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చికెన్ మరియు ఫిష్ మటన్ స్టాల్స్ దర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆరుబయట ప్రాంతాల్లో ఫిష్ను ఎక్కువగా అమ్ముతుండడం వల్ల అది అపరిశుభ్రంగా ఉండి ఆ అపరిశుభ్ర చికెన్ మటన్ తినడం వల్ల ప్రజలకు అనారోగ్యం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి నివారించాలని గతంలో అనేక పలుమార్లు కూడా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది కూడా రైడ్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరలా ఈరోజు జిల్లా కలెక్టర్ అధికారులపై ఏసీపీ దాడులు జరగడం సహజమని, కానీ మాజీ ముఖ్యమంత్రి పిఎస్ శ్రీనివాస్ ఇంటిపై దాడులు జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీ సోదాలకు సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని 7 నెలల క్రితమే గుర్తించామని, భూసేకరణలో అవకతవకలు జరిగాయని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు. అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపితే తప్పు అని అనడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బీసీ మంత్రులపై టార్గెట్ అనడం హాస్యాస్పదమన్నారు. తాను బీసీ మంత్రినేనని, గతంలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా, తాము కాదా అని బొత్స ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని, తప్పుడు ఆరోపణలను ప్రజలు హర్షించారని మంత్రి ఆరోపించారు. నేను మంత్రిని చేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా మంత్రిని చేశాను. నేను 10 సంవత్సరాలు మంత్రిని చేశాను. నేను ఒక బీసీ కులానికి చెందినవాడిని. అవునా కదా?
ఒప్పుకుంటారా నన్ను? లేదు కాదంటారా? అచ్చెన్నాయుడు ఎలాగో నేనంతే కదా, ఆయనంతో నేనంతే కదా, ఆయనలాగే నేనే కదా, అవును కదా కదా. మరి నేను ఇండస్ట్రీ మినిస్టర్ చేసినప్పుడు నాకు సంబంధం లేకపోతే, సంబంధం లేని వోక్స్వాగన్ కేసులో నాకు సంబంధం లేదు, కానీ ఆ రోజు ఎంక్వైరీ అడిగారు ఏంటి, అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నేను వచ్చి ఏంటి ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాము. సిబిఐ క్లీన్ చిట్ నాకు సంబంధం లేదనే విషయాన్ని సిబిఐ వారి తాలూకా రిపోర్ట్లో పొందుపరిచింది. పొందుపరిచి ఏం చేసింది, కోర్టుకు సబ్మిట్ చేసింది, అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. కానీ మొన్నటి రోజున కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా మీద మాట్లాడారా లేదా, అన్నారా లేదా? మరి నేను బీసీ వ్యక్తినే కదా, నేను బీసీ కులానికి సంబంధించిన కదా. అంటే ఆ పార్టీలో ఉన్న బీసీలే బీసీలు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే వ్యక్తులు, మిగతా వాడికి వ్యక్తిత్వాలు లేవు, మిగతా వాళ్ళకి వచ్చి మరి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మా హక్కులు లేవు, వాళ్ళు కాదు. భారత్లో ట్రంప్ పర్యటన వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు రోడ్డెక్కారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో భారతదేశానికి నష్టం కలిగించేలా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుండి పౌల్ట్రీ మరియు పాల దిగుమతులు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ పౌల్ట్రీ మరియు పాలను దిగుమతి చేసుకుంటే భారతదేశంలో ఉన్న పాడి మరియు పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతారని, దీనికి తోడుగా పౌల్ట్రీకి అందించే మొక్కజొన్న, సోయా పంటలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో పాడి పరిశ్రమకు 80% రాయితీ ఉందని, కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేకపోవడం వల్లే పాడి పరిశ్రమ రోజురోజుకు సన్నగిల్లుతోందని, విదేశాల తరహాలో మన పాడి రైతులను కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం చెబుతోంది. రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. రేపు భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటన వ్యతిరేకిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా అమెరికాతోటి మన భారతదేశం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతూ ఉంది. దీంట్లో ప్రధానంగా పాలు అంటే పాడి పౌల్ట్రీ రంగాలకు సంబంధించిన ఒక కీలకమైన ఒప్పందం ఇందులో ఉన్నది. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన పాలని, అమెరికాకు సంబంధించిన కోడి మాంసాన్ని భారతదేశానికి దిగుమతి చేసుకునే దానికోసం ఇవాళ మన మోడీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకోబోతా ఉంది. అంటే ఏటా 42,000 కోట్ల రూపాయల విలువ కలిగిన పాలు, పౌల్ట్రీకి సంబంధించిన ఉత్పత్తుల్ని మన దేశానికి దిగుమతి చేసుకుంటే కనుక ఇక్కడున్న ప్రధానంగా పాడి రైతులు, పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అంటే గతంలో కూడా ఆర్సీఈపీ ఒప్పందం పేరుతోటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలతో ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి కూడా మోడీ ప్రభుత్వం చూసింది. ఆ రోజు రైతు సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆ ఒప్పందం నుంచి భారత ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది. కానీ మళ్ళీ తిరిగి ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఈ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. ఇప్పటికే పాడి రైతులు పేకల లోతు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు. పాలకు కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా పాలని భారతదేశానికి దిగుమతి చేసుకోవడం అంటే ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపరచడం తప్ప కూడా కాదు. కాబట్టి ఈ కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పాలకి గిట్టుబాటు ధర కల్పించాలి, పాడి రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి. ఆ రకంగా మన పాల ఉత్పత్తుల్ని ప్రోత్సహించే పద్ధతుల్లో ఇవాళ మన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోకుండా అంటే ఈ రోజున అమెరికాలో ఉన్న పాల రైతులకి 80% సబ్సిడీలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న ఏపీ ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా కోహిర్ శివాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి. గిరిజన తాండాలో మారుమ్రోగిన శివనామ స్మరణ. సేవాలాల్ దీక్ష చేపట్టిన గిరిజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.